ఈ దేవుడి కాడున్న గొప్పతనం ఏంటంటే, ఈ లోకంలో దేవతాదేవీలు లేదంటే ఏ విశ్వాసమైనా కానీ ఏం చెప్పిద్రయ్యా అంటే, ఇదిగో నాకు ఏడ తెచ్చేసేయండి, ఈ సంవత్సరం బాగుంటారు. ఇదిగో నాకు ఒక కోడిని తెచ్చేసేయండి, మీరు బాగుంటుంది మీ ఫ్యామిలీ. ఇదిగో నాకు ఫలానా పెట్టేసేయండి, మీరు బాగుంటారు అని చెప్పే అన్ని విశ్వాసాల్లో ఈ దేవుడు ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఎవడైనా హృదయము ఆలోచన బట్టి నేను తీర్పు తీరుస్తానంటాడు. ఈ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? బండ్లు గట్టుకుపోయి బండ్ల పైన ఊరేగితే నీ పాపాలు బావు, ఆడుకోబోయి మునిగేసి వస్తే పాపాలు బావు. ఈ దేవుడు అంటున్నాడు, బ్రతికుండగానే హృదయానికి కట్టడ వేస్తే జరిగే పాపాలని కట్టడి చేయొచ్చు. తప్పు చేయాలన్నా, వ్యభిచరించాలన్నా, తాగాలి అన్నా, ఎదుటివాడిని నాశనం చేయాలన్నా కేంద్ర స్థానం ఏంది? హృదయం. ఏ పాపమన్నా చెయ్యి, మొట్టమొదట స్థాపించుకోవాల్సింది ఎక్కడ? హృదయంలోనే. ఈ దేవుడు ఏమడుగుతున్నాడంటే, అరే నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి నాకేదో సంవత్సరానికి ఒకటి పెట్టేసేరా అంట్లా. అరే నీ ఇష్టం వచ్చినట్టు ఏదో తిరిగేసి 2 కర్రలు కట్టి కొండెక్కురా అని చెప్పట్లా. ఈ దేవుడు చెప్పే విషయం ఏందయ్యా అంటే, ఈ దేవుడు చెప్పే విధానం ఏంటంటే, అరే వచ్చేసి విజయవాడలో గుండు కొట్టించుకోరా అంట్లా. ఈ దేవుడు మనకు చెప్పే విషయం ఏంటంటే, అరే మీ పాపాల నిమిత్తం సాగర్ వచ్చి గుండు కొట్టించుకోరా అని చెప్పట్లా. ఏం చెబుతుండయ్యా అంటే, హృదయం అనే దాన్ని బట్టి, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి, నీ ఆలోచన అంతటిని బట్టి తీర్పు నేను తీర్చువాడను. ఎందుకు తీర్పు తీరుస్తానంటే, ప్రతి పాపానికి కేంద్ర స్థానం ఎక్కడ? హృదయం. అందుకనే దేవుడు అంటున్న మాట, హృదయం అంట అన్నిటికరమైందంటే మోసకరమైందంట. అన్నిటికంటే మోసకరమైందంట. నేను అడుగుతున్నా, ఒక పాముని తెచ్చి పెంచుకుంటారా? ఒక మాట ఉంది, ఏమని? పాలు పోసి పెంచినా పాము ఏం చేస్తుందంట? కాటేసిద్దంట. ప్రస్తుత కుక్కల్ని చాలా పెంచుకుంటున్నారు. ఎంతమంది పిల్లల్ని, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఆ కుక్కలే గర్వాలో చెప్పండి. చాలామంది కలిసినాయి. ఎంతోమంది ఏదో ఒక ఇష్టమైన బర్డ్స్ని, అంటే చిన్న చిన్న పిచ్చుకల్లో, చిలకల్లో ఏవో పెంచుకుంటారు. ఎంతమంది వాటి నుంచి ప్రమాదం పొందరా? అయితే నేను అడుగుతున్నా, వీటినైనా నమ్మొచ్చంట. ఈ అయినా కానీ మోసకరమైనవి కాదంట. పామునైనా నమ్మొచ్చంట, కానీ దేన్ని నమ్మకూడదంట? హృదయాన్ని నమ్మకూడదంట. ఎందుకు? దేవుడే చెప్పిన మాట ఏంటంటే, హృదయము భూమి మీద ఉన్న అన్నిటికంటే మోసకరమైనది. 10వ వచనం చూడండి. మోసకరమైనది చదవండి తల్లి. ఆ మోసకరమైన దాన్ని అదుపు చేయాలి అంటే, అదుపు చేసేవాడు ఒకడున్నాడు. ఆ హృదయం ప్రవర్తించిన దాన్ని బట్టి నేను తీర్పు తీరుస్తాననే భయం నీ హృదయానికి ఉంటే, అప్పుడు ఆ హృదయం అంట ఈ శరీరాశల్ని నలగొట్టుకుంటుందంట. ఒకసారి చూడండి తల్లి. 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి, ఎవడైతే హృదయం మోసకరమైందని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారో, ఇష్టం వచ్చినట్టు చెడు చేస్తున్నారో, వారందరి గురించి దేవుడు మాట్లాడుతూ, అది వ్యాధి కలిగినది, బహువ్యాధి కలిగినది. అయితే దాని విషయంలో నేను తీర్పు తీరుస్తానంటాడు. చూడండి, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎక్కడైతే పాపం జరుగుతుందో, ఎక్కడైతే మనసు వీక్ అయిపోయాడో, ఆ వీక్ అయిపోయిన చోటనే కళ్ళెం వేయాలనుకున్నాడు దేవుడు. కళ్ళె వేయాలనుకున్నాడు. నేను అడుగుతున్నా,